We thank God for these Wednesday Bible studies. ఈ బుధవారపు బైబిల్ ధ్యానాలను బట్టి ప్రభువుకు వందనాలు తెలియజేస్తున్నాం. We have been hearing from God's word దేవుని వాక్యం నుంచి మనం వింటున్నాం about our salvation which is progressive. మన రక్షణ ప్రగతిశీలమైనదని. And we have covered many aspects of this ఈ salvation. రక్షణలో అనేక దశలలో మనం పూర్తి చేశాం. And we have come to that place where our soul is being saved in these times. ఈ రోజుల్లో మన యొక్క మనసు మన యొక్క స్వయం మార్చబడుతుందని And నేర్చుకున్నాం. our body shall be redeemed. మన యొక్క శరీరం విమోచించబడుతుంది. So our intellect, our emotion and our will, these are areas God wants to effectively work by the word in these days. మన ఆలోచన విధానంలో మన యొక్క మనసులో మన చిత్తంలో మన యొక్క భావనోద్రేకాలు దేవుడు పనిచేస్తున్నాడు బలంగా. And we heard that he is changing our thoughts to his thoughts. మన యొక్క తలంపులను తీసివేసి ఆయన Our తలంపులు emotions పెడుతున్నాడు. to his emotions. మన భావోద్రేకాలను తీసివేసి ఆయన భావోద్రేకాలు Our ఇస్తున్నాడు. will to his will. ఆయన మన చిత్తాన్ని తీసివేసి ఆయన చిత్తాన్ని ఇస్తున్నాడు. And we thank God for all that the Holy Spirit has spoken to us so far. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన దాన్ని బట్టి We ప్రభువుకు also వందనాలు saw చెల్లిస్తున్నాం. that we are living in a spiritual realm where there is so much of compromise, that has happened. మనం ఎలాంటి సమయంలో జీవిస్తున్నామనంటే ఎంతో రాజీ పడిపోయి A mindset and a mentality which is not right in the sight of God. మన యొక్క ఆలోచన విధానము మన మనసులో దేవుని సన్నిధిలో సరిగ్గా లేదు. And we saw very clearly it's all because there has been we have been living in a realm of a compromised gospel realm. సువార్త లొంగిపోయి సువార్త లోకానికి రాజీ పడిపోయినటువంటి లోకంలో మనం జీవిస్తున్నాం. Yes. Now we heard this last couple of weeks. గత కొన్ని వారాల నుంచి వింటూ వస్తున్నాం. We heard that salvation is not an invitation, but it is a commandment. రక్షణ అనేది మనకు ఆహ్వానం పత్రిక కాదు గాని అది లోబడాల్సిన ఆజ్ఞ. The Lord commands everyone in every place to repent. It's a command of God. ప్రతి చోట ప్రతి వారు రక్షించబడాలనేది దేవుని యొక్క ఆజ్ఞ. Yes, but we are living in a time that this gospel of Jesus Christ is turned out to be a gospel of offers and discounts and choices. ఈ సువార్త ఆజ్ఞకు ఉండాల్సిన బదులుగా ఆఫర్లు డిస్కౌంట్లు మనుషులకు అనుసారమైన సువార్తగా మారిపోయింది. So we heard many things from or many thoughts from God's word. దేవుని వాక్యంలోంచి అనేక విషయాలు మనం నేర్చుకున్నాం. Very clearly the Lord ministered to us. చాలా స్పష్టంగా ప్రభు మనతో మాట్లాడాడు. That though there are 4 gospels, there is a 5th gospel which is called the gospel of the evangelicals. 4 సువార్తలు ఉన్నప్పటికీ ఇలా లోబడిపోయి రాజీ పడినోళ్ళు 5వ సువార్తను సృష్టించారు. Yes, they have made it. వారు చేశారు. They have put together some verses of the scripture and they made it as a gospel of their own. వారు లేఖనాల్లో నుంచి అక్కడ ఇక్కడ కొన్ని తీసి పొందుపరిచి వారు సొంత సువార్తగా మార్చేశారు. అది దుఃఖకరం. We see that the gospel of Jesus Christ is a gospel where Jesus Christ is presented as the Lord and King. యేసు ప్రభువారి యొక్క సువార్త ఎలాంటిదంటే ఆయన ప్రభువుగా రాజుగా చెప్పబడింది, తెలియజేయబడింది. Today we are living in a time when every believer is with a choice. ఈనాడు ఎలాంటి సమయంలో ఉన్నామంటే ప్రతి విశ్వాసికి అవకాశం ఇవ్వబడుతుంది. That if I want I can do it, if I don't want I don't have to do it. నేను కావాలనుకుంటే చేయొచ్చు, అక్కర్లేకపోతే వదిలేయచ్చు. అటువంటి వాతావరణంలో ఉన్నాం. That mentality has to be changed. God should purge us of that mentality that is so prevalent in the midst of believers today. అటువంటి ఆలోచన విధానం మనలో నుంచి తొలగించబడాలి. ప్రభు దానిని తొలికి అది గొరికి వేసి తీసివేయాలి ఆలోచన విధానాన్ని. అప్పుడు దాని నుంచి విడుదల పొందుతాం. We heard very clearly చాలా స్పష్టంగా విన్నాం how the Lord came into Zacchaeus. జక్కయ్య దగ్గరికి ఎలా వచ్చాడు. He left Zacchaeus with no option. జక్కయ్యకి ఎటువంటి అవకాశం ఇవ్వలేదు.
He gave him no choice. అతనికి ఎటువంటి ఎన్నుకునే So అవకాశం also when he ఇవ్వలేదు. came and met with Matthew, అదే రకంగా మత్తయి విషయంలో కూడా జరిగింది. the same thing happened, there, that he gave him no option. ఆ రకంగా అతనికి కూడా అవకాశం ఇవ్వబడలేదు ఎన్నుకోవడానికి. He said, follow me. నన్ను అన్నాడు కదా, నన్ను వెంబడించు. It was for Matthew to follow or not. ప్రభువుని వెంబడించాలో లేదనేది మత్తయి చేతిలో But ఉంది. he gave him no choice, అతడికి no option. అతడు ఎన్నుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. The young rich ruler came running. యవనస్తుడైన ధనికుడి దగ్గర కూడా అలాగొచ్చాడు ప్రభు దగ్గరికి. But the Lord looked at him ప్రభు అతను చూశాడు. and told him, sell all your property, అతను చూసి అతను give to the poor, అమ్మేసి take పేదలకి up your cross శిలువను ఎత్తుకో, and follow me. నన్ను వెంబడించు. Jesus loved him, అతన్ని and because he loved him, అతను ప్రేమించాడు he కాబట్టి told him how he needs to dispose his possessions. అతని యొక్క ఆస్తిని ఏ రీతిగా తీసివేయాలో ప్రభు చెప్తున్నాడు అతనికి. Only then you can possess me. అప్పుడే నీవు నన్ను ఆస్తిగా ఉంచుకోగలవు. You can have only one నీ possession, జీవితంలో ఒకే ఒక ఆస్తి ఉంచుకోగలవు, and that is myself. అది నన్ను మాత్రమే. The kingdom is myself. రాజ్యము నాది. The kingdom is the king himself. రాజుదే ఈ రాజ్యమై ఉన్నది. When you have the king, you have the kingdom. నీవు ఆ రాజుని కలిగి ఉంటే రాజ్యం కూడా కలిగి ఉంటావు. But that young man went away. ఆయన యవనస్తుడు వెళ్ళిపోయాడు. He had no option, no choice. అతనికి ఏ రకమైన అవకాశం ఇవ్వబడలేదు. So we thank God for all that God has spoken to us. ప్రభు మాట్లాడిన ప్రతి మాటను బట్టి And ప్రభు this పొందున్నాడు. evening we want to move on ఈ సాయంకాలం ముందుకు to సాగుదాం. further as the Lord would lead us. ప్రభు మనల్ని నడిపిస్తున్న విధానంలో ముందుకు నడుచుదాం. We heard from Matthew chapter 6 మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం and verse చూసాం 10. 10వ వచనంలో When the Lord Jesus taught or told the disciples how they ought to pray, యేసు ప్రభువారి శిష్యులు చెప్పాడు కదా ఎలా ప్రార్థన చేయాలో. then he said unto them వారితో చెప్తున్నాడు in కదా, verse 10, thy kingdom come, నీ రాజ్యం వచ్చును గాక, thy will be done in earth as it is in heaven. పరలోకమందు ఏ రీతిగా నీ రాజ్యం నెరవేర్చబడుతున్నదో భూమి మీద కూడా So the Lord నెరవేర్చబడును made గాక. one thing very clear here. ఒక విషయాన్ని ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. Thy kingdom come. నీ రాజ్యం వచ్చును గాక. When Jesus comes into our యేసు lives, ప్రభువారు మన జీవితంలోకి వచ్చినప్పుడు I must abdicate or relinquish or renounce my throne and give him the throne that he may rule in my life. నా జీవితంలో నేను కూర్చున్నటువంటి ఆ సింహాసనం నుంచి దిగిపోవాలి, తొలగిపోవాలి. ఆ యేసు క్రీస్తు ప్రభుని సింహాసనం నా జీవితంలో రాజుగా కూర్చోబెట్టాలి. ఇప్పటి వరకు we have been ruling our own lives. మన జీవితాలు మనమే ఏలుబడి చేస్తున్నాం. And there's a great need for handing over that reign to Jesus Christ in our life. అలా ఏలుబడి చేయడానికి యేసుక్రీస్తు ప్రభువుకి మనం అప్పగించేయాలి. మనకి ఏలుబడి చేయడానికి లేదు అధికారం. Thy kingdom నీ come. రాజ్యం వచ్చును గాక. Thy will be done on earth. నీ చిత్తం భూమి మీద నెరవేర్చబడును గాక. Not tomorrow, రేపు కాదు, but here and now it has to be done. ఇక్కడే ఇప్పుడే అది జరిగి తీరాలి. Yes. Now that's very important. అది చాలా ప్రాముఖ్యమైనది. And we heard several thoughts from God's word. దేవుని లేఖ నుంచి అనేక విషయాలు మనం విన్నాం. Around this particular truth. ఈ సత్యం చుట్టూనే అనేక విషయాలు Thy మనం will be చూద్దాం. done నీ చిత్తం నెరవేర్చబడును on గాక earth. భూమి మీద. And it must begin now in our మన lives. జీవితంలో ఇప్పుడే ఆరంభించబడాలి. Yes. Not only we have the fifth gospel. మన దగ్గర 5వ సువార్త మాత్రమే కాదు ఉండడం. And as we heard last గత week, వారం విన్నాం కదా, we have given people installment facilities. మనకు నెలసరి వాయిదాలు కట్టుకునే విధానంలో అటువంటి సౌకర్యాన్ని We ఇచ్చాం. shared this last week. గత వారం మనం పంచుకున్నాం. Many preachers, అనేక బోధకులు that's the way they offer Christ to the people. ఆ రకంగా ప్రజలకు వారు సమర్పిస్తూ ఉంటారు యేసుప్రభుని. Yes, that they can have in installments. వారు నెలసరి వాయిదాలుగా As పెట్టుకోవచ్చు. we see that even in the world today. లోకంలో కూడా మనం చూస్తున్నాం ఇది ఈ రోజున. It sounds very good. అది వినడానికి చాలా బాగుంటది. But we know that every month we have to keep paying. ప్రతి నెల దాన్ని మనం Every కట్టాలా, month we have to keep paying. ప్రతి నెల కట్టాల్సి ఉంటుంది అనేది తెలుసు కదా మనకి. And that is not scripture. అది లేఖనానుసారమైనది కాదు. We have to present Christ as the Lord and King. యేసుక్రీస్తును రాజుగా ప్రభువుగా మనం చెప్పాలి. As I shared last week several things from God's word. దేవుని లేఖ నుంచి అనేక విషయాలు చెప్పాను. The responsibility for the gospel of the kingdom was given to the church. ఈ సువార్తను ప్రకటించేటువంటి బాధ్యత సంఘానికి ఇవ్వబడింది. It is not given to any organization. సంస్థలకు ఇవ్వబడలేదు. And we have seen last week very గత clearly వారం చాలా స్పష్టంగా చూసాం. how today the church realm is presenting and offering
a fragmented ఈ Christ. రోజున సంఘము ఏ రీతిగా యేసు ప్రభువును ముక్కలు ముక్కలుగా చేసి చెప్తుందో చూడండి. ఎంత దుఃఖకరమైన విషయం అది. And whichever you want to take, whichever is pleasing and convenient, accept that part of Jesus. నీకు అనుకూలమైంది, నీకు నచ్చింది ఆ భాగం యేసు ప్రభువులో ఉన్న ఆ భాగాన్ని తీసుకోండి, మిగిలినది వదిలేయండి. Now we thank God for all that God spoke to us. ప్రభు మనతో మాట్లాడిన సమస్తాన్ని బట్టి I వందనాలు. want to go further today. ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. I share these things because what we are going to share tonight is in connection with these ఈ thoughts. మాటలు ఎందుకు చెప్పానంటే మనం వినబోయేదానికి ఎంతో సంబంధం కలిగి ఉన్నది. We also heard the wonderful, thoughts from the man of God A.W. Tozer. A.W. Tozer అనేటువంటి గొప్ప దైవజనుడి గురించి కూడా విన్నాం. Wherein he said, why are we afraid to declare that people in our churches must come to know God himself? దేవునిని తెలుసుకోవడానికి మాత్రమే సంఘంలోనికి రావాలని బోధించడానికి మనం ఎందుకు భయపడుతున్నాం మనం? Yes, they need to know. వారు తెలుసుకోవాలి. They need to know God himself. దేవుడు మాత్రమే తెలుసుకోవాలి. As the Lord and King. ఆయన రాజుగాను ప్రభువుగా తెలుసుకోవాలి. How do we not tell them that they must get beyond the point of making God a lifeboat? వారి జీవితంలో కాపాడడం కోసం వచ్చేటువంటి ఆ నావలాగా దానితో ఆగిపోకూడదు కానీ దాన్ని మించి తెలుసుకోవాలి ఆయన్ని. Yes. A ladder to save them out of burning building. కాలిపోతున్నటువంటి బిల్డింగ్ లోంచి దించడానికి వాడేటువంటి నిచ్చెనకి మాత్రమే గాని పరిమితం చేయకూడదు ఆయన్ని. దాన్ని దాటి నేర్చుకోవాలి. God is not a railway porter. ఆయన రైల్వేలో కూలి పనుడు లాంటి వాడు కాదు ఆయన. And మరియు he is not one who is to carry our suitcases. మన సూట్ కేసులు మోసేటువంటి కూలివాడు కాదు ఆయన. He is not one who is to serve us. ఆయన మనకు సేవ చేయడానికి పనివాడు కాదు. He is God. ఆయన దేవుడు who made heaven and earth. ఆకాశమును భూమిని చేసినవాడు. So there are men of God who also held the same mind, and they had such a desire that God's people may know him as God and King and Lord of their lives. ప్రతి దైవజనుడు ప్రతి దేవుని బిడ్డ తెలుసుకోవాలి వారి జీవితాలకు ఆయనే రాజు, ఆయనే ప్రభువు అనే సంగతి. Hallelujah. Hallelujah. Now, as I said a while back, కొద్ది సమయం కింద నేను చెప్పినట్టుగా, today we find among Christians or among the preachers or leaders, they begin to present Christ in installments. ఈ రోజున సేవకులైన బోధకులైన విశ్వాసులైన యేసు ప్రభువుని నెలసరి వాయిదాల కింద ఆయనకు చెబుతూ ఉంటారు. First they say you need to be saved. మొదట అంటారు కదా మీరు రక్షించబడాలి అంటారు. Or else you will go to eternal suffering. రక్షించబడకపోతే నువ్వు నరకంలో కాల్తావు అని చెప్తారు. If you are not saved, you will go into suffering. నీవు రక్షించబడకపోతే నువ్వు నాశనం అయిపోతావు. Yes. But that is one installment. అది మొదటి వాయిదా. Then they bring in another installment. మరో వాయిదా ఏంటంటే, but we see that on the day of Pentecost, పెంతెకోస్తు దినమందు, after the gospel was preached, సువార్త ప్రకటించిన తరువాత, the gospel of the kingdom was preached. రాజ్యపు సువార్త ప్రకటించిన తరువాత, now look at the response there of the people and the reply of the first gospel message after the resurrection and ascension of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానము ఆరోహణమైన తరువాత మొదటి సువార్త చూడండి, అక్కడ ప్రజలు ఏ రీతిగా ప్రతిస్పందించారో ఆ అపోస్తలులు ఏ రీతిగా చెప్పారు. also the reply of the apostles. అపోస్తలుల యొక్క ప్రత్యుత్తరం ఎలా ఉన్నదో చూడండి. Yes, now verse 37, chapter 2 of Acts. అపోస్తల కార్యాలు 2:37. Now when they heard this, they were pricked in their heart and said unto Peter and to the rest of the apostles, men and brethren, what shall we do? వారి మాట విని హృదయంలో పొడుచుకుని నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేయుతామని పేతురును కడమపోస్తులను అడుగగా, then Peter said unto them, repent and be baptized every one of you in the name of Jesus Christ for the remission of sins, and you shall receive the gift of the Holy Ghost. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి,
అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. Everything came in one word. సమస్తం కూడా ఒక్క లైన్ లో వచ్చేసింది. There were no installments here. అక్కడ వాయిదాలు ఏమి లేవు. There were no different payments here. వేరే వేరే చెల్లింపులు లేవు. But it came in one go, or in one word. ఒకే శబ్దంలో ఒకే మాటలో చెప్పబడింది. పశ్చాత్తాపడు, be baptized, బాప్తిసం తీసుకో, you shall receive the gift of the Holy Ghost. పరిశుద్ధాత్మ వరం నీవు పొందుతావు. But today, గాని రోజున it is so different. చాలా భిన్నంగా ఉంది. It comes in different installments. అనేక వాయిదాల్లో చెప్తున్నారు. First you be saved, మొట్టమొదట రక్షించబడాలి. because some people only talk about salvation. ఎందుకంటే కొంతమంది రక్షణ గురించి మాట్లాడతారు. Do not go beyond that. రక్షణ దాటి ఇంక మాట్లాడరు. As we heard last week. గత వారం విన్నాం కదా. And so this mindset in which we have grown, we must be delivered from, brothers and sisters. మనం ఎదిగినటువంటి ఆలోచన విధానంలోంచి మనం విడుదల పొందాలి ప్రియ సహోదరి సహోదరులారా. Let me share this to us. Don't be offended at the word that I am sharing tonight. ఈ రాత్రి మీతో చెప్తున్న దాన్ని బట్టి మీరు దయచేసి నా మీద కోపపడొద్దు. So after people have been saved, ప్రజలు రక్షించబడిన తర్వాత then comes the second installment or the second payment. రెండవ వాయిదా దగ్గరికి వస్తారు, లేదా రెండవ చెల్లింపు. We ask the people, ప్రజలను అడుగుతాం కదా, now that you are born again, ఇప్పుడు నువ్వు తిరిగి జన్మించబడ్డావు, we would want you to take baptism. మీరు బాప్తిసం పొందాలని కోరుతున్నాం మేము. And so please think about it. దయచేసి దీని గురించి ఆలోచించు. Whenever it is convenient to you, నీకు ఎప్పుడైతే అనుకూలం అవుతుందో you may think about it. దీని గురించి ఆలోచించు. Dear brother, please ప్రియ సహోదరుడా, consider this. దీని గురించి ఆలోచించు. I know your situation. నీ పరిస్థితి నేను ఎరుగుదును. I know your situation. నీ పరిస్థితి నేను ఎరుగుదును. I know your difficulties. నీ కష్టాలు నేను ఎరుగుదును. I know your family background also. నీ కుటుంబం వెనకాల చరిత్ర కూడా నాకు తెలుసు. etc. It goes on. వగైరా ఇలాగని చెప్తుంటారు. We are just coming. We are just requesting for the second installment. రెండవ వాయిదాకు మిమ్మల్ని విన్నవిస్తున్నాం అంతే. You are due for your second installment. నీ రెండవ వాయిదా కట్టడానికి నువ్వు బకాయి ఉన్నావు. So you should take advantage. నీవు దీని లాభం తీసుకో. We may have a baptism service very soon. త్వరలోనే బాప్తిజం సర్వీస్ ఉంటుంది మా చర్చిలో. So you should take advantage of this baptism service. ఆ సర్వీస్ యొక్క లాభాన్ని నువ్వు పొందుకో. Now that was not the message of the early church. ఆది సంఘం యొక్క సందేశం అది కాదు. That is not the true gospel. అది నిజమైన సువార్త కాదు. We saw very clearly in Acts chapter 2. రెండవ అధ్యాయం అపోస్తలులు చాలా స్పష్టంగా చూసాం. They preached Jesus Christ. వారు యేసు ప్రభువును ప్రకటించారు. One who is resurrected, పునరుత్థానం పొందినవాడు, who is the Lord and who is the King. ఆయనే ప్రభువై రాజై ఉంటున్నాడు. Yes. Now this is important. Now when we turn again మళ్ళీ తిరిగి మనం చూద్దాం to book of Acts chapter 10. అపోస్తలుల కార్యాలయ 10వ అధ్యాయం. I know that. This is where even we are. మనం అక్కడే ఉన్నాం. నేను ఎరుగుదును. People who are born again. ప్రజలు రక్షించబడుతున్నారు. We need to request them about the second installment. రెండవ వాయిదా కోసం వారిని రిక్వెస్ట్ చేసుకోవాలి. అయ్యా బాప్తిసం గురించి ఎందుకు ఆలోచించు? Why don't you consider this? దీని గురించి ఎందుకు ఆలోచించు? Why don't you consider this? దీని గురించి ఆలోచించు. Don't you see that what you had before is no baptism? మీ తెలీదా ముందు తీసుకున్న బాప్తిసం కాదు. That was only dipping in water. అది కేవలం నీటిలో ముంచడమే. You are not even born again then. అప్పుడు నీవు రక్షించబడలేదు. We have to talk to them and convince them, try to draw them with words. వారితో మాట్లాడాలి, వారిని ఒప్పించాలి, దేవుని మాటల ద్వారా వారిని ఆకర్షించాల్సి ఉంటుంది. Turn with me to Acts chapter 10. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం. Here we find from verse 44 onwards. 44వ వచనం నుంచి మనం చూస్తాం. When Peter was in the house of Cornelius. పేతురు కొర్నేలి గారి ఇంట్లో ఉన్నాడు. And as Peter began to preach the word, పేతురు అలా మాటలు చెప్తుండగా, they believed in the gospel. సువార్తలో నమ్మకం ఉంచారు. Believed in Jesus Christ. యేసుక్రీస్తునందు నమ్మకం ఉంచారు. Yes, and so we read here. అందుకోసం చదువుతున్నాం కదా. While Peter yet spake these words, verse 44, the Holy Ghost fell on all them that heard the word. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా మాటలు విన్నటువంటి వారందరి మీద పరిశుద్ధాత్మ దిగెను. Yes. So we see that everyone who believed, received the gospel, received Jesus Christ as the Lord and Savior and King of their lives. We see that the Holy Ghost fell on them. ఎవరైతే ఈ సువార్త విన్నారో, నమ్మారో, యేసు ప్రభువే రాజని, ప్రభువాన్ని అంగీకరించారో వారందరి మీద వారు విశ్వాసం పొంది రక్షించబడ్డారు. Holy Spirit fell on them. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద దిగాడు. Yes, that's all. అంతే. And they of the circumcision which believed were astonished.
సున్నతి పొందిన వారు as many came ఆశ్చర్యపోయారు. with Peter, because that on the Gentiles also was poured out the gift of the Holy Ghost. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరం అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడి చూసి For they భ్రాంతి heard పొందిరి. them speak with tongues and magnify God. వారు ఎలానగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని Then గణపరుచున్నారు. answered Peter, పేతురు అంటున్నాడు కదా, can any man forbid water that these should not be baptized, మనవలే which have received the Holy Ghost as well as we? మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనాను నీళ్లను ఆటంకం చేయగలడా? Verse 48, very important. And he commanded them to be baptized in the name of the Lord. Commanded them. 48వ వచనం చూడండి. యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందాలని ఆజ్ఞాపించాడు. వారిని బాప్తిసం పొందాలని ఆజ్ఞాపించాడు. Then prayed they him to tarry certain days. తరువాత కొన్ని దినములు వారు ఎద్దుండమని వారు అతను వేడుకున్నారు. So we see very clearly. మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. Repent was a command. పశ్చాత్తాపం అనేది ఆజ్ఞ. Baptism was a command. బాప్తిసం పొందాలనేది ఆజ్ఞ. Holy Spirit is a gift that the Father will give to you. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి మనకి ఇస్తాడు అది వరముగా. And we see that all these things happened right there in the house of Cornelius. కొర్నేలి గారి ఇంట్లో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. చూస్తున్నాం. The early apostles, ఆది అపోస్తలులు, were forthright than the preachers of today. ఈ రోజు మాట్లాడుతున్న వారికి భిన్నంగా వారు స్ట్రైట్ ఫార్వర్డ్ గా డైరెక్ట్ గా మాట్లాడేవారు, ముఖమాటం లేకుండా. ముఖమాటం లేకుండా మాట్లాడేవారు. And they spoke the word. వారు దేవుని వాక్యాన్ని మాట్లాడారు. I know several in our own fellowship. మన సహవాసంలో అనేక మంది నేను ఎరుగుదును. In our churches. మన సంఘాల్లో నేను ఎరుగుదును. Who are yet to see this truth of baptism. ఈ బాప్తిసం గురించి as a command of God. బాప్తిసం అనేది ఒక ఆజ్ఞ అనేది ఈ మనలో అనేక మంది చూడాలి. They are still sitting and pondering over this. ఇంకా కూర్చుని ఆలోచన చేస్తున్నారు. Whether they should do it or not to do it, or when to do it, and they want to push it as far as possible. అది చెయ్యాలా చేయకూడదా ఎప్పుడు చేసుకుందామా? I want to say to God's people who are listening us tonight, రాత్రి వింటున్న అనేక మంది దేవుని బిడ్డలు, wherever you may be, నీవు ఎక్కడ ఉన్నప్పటికీ Peter commanded them to be baptized that same time. అదే సమయమందు బాప్తిసం పొందమని పేతురు ఆజ్ఞాపిస్తున్నాడు. Oh, brothers and sisters, సహోదరి సహోదరులారా, there were no options and choices given to the early believers. ఆది విశ్వాసులకు ఏ రకమైనటువంటి ఎన్నుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. అది వాయిదాల్లో చెప్పబడలేదు. Yes, now we know that when one is baptized, ఒకటి బాప్తిసం గురించి చూసాం. he goes to the fellowship, ఆ తర్వాత సంఘంలోకి వెళ్తాడు, or goes to a church, లేదా చర్చిలోకి వెళ్తాడు. and then the leaders come and talk to them. ఆ తర్వాత సేవకులు వచ్చి అతనితో మాట్లాడతారు. సేవకులు వచ్చి మాట్లాడతారు. Now that God has brought you, ప్రభు నిన్ను ఇక్కడ తీసుకొచ్చాడు, you are a child of God, నువ్వు దేవుని బిడ్డవు, you are supposed to honor God, నువ్వు దేవుని ఘనపరచాలి, even with the tithes and offerings. నీవు దశంభాగాలు కానుకలు ఇచ్చడం ద్వారా. This is another installment the leaders ask for. ఈ మరొక వాయిదా సేవకులు చెప్తుంటారు ఇది. When you receive Christ, నీవు క్రీస్తుని అంగీకరించినప్పుడు, these are things that will flow out because you have known Christ as your Savior, your Redeemer, and your Sustainer. నీవు క్రీస్తును అంగీకరించినప్పుడు నీవు ఆయనను రాజుగా ప్రభుగా నీ హృదయంలోంచి ఉప్పొంగి ప్రవహిస్తుంటది. No one needs to tell you about this. ఈ విషయాలు నీకు ఎవరికి చెప్పాల్సిన అవసరం ఉండదు. The preachers come around, try to convince people about even giving to God. ఈ రోజున సేవకులు విశ్వాసుల చుట్టూ తిరుగుతూ దేవునికి ఇమ్మని వారిని ఒప్పింప చేస్తుంటారు. You are supposed to give the Lord the tithes, నీకు తెలుసా నువ్వు దేవునికి దశంభాగాలు ఇవ్వాలి. Now if you have any doubts, నీకేమైనా అనుమానం ఉంటే God will help you. ప్రభు నీకు సహాయం చేస్తాడు. Maybe some would say, well, in the New Testament there is no tithes. కొంతమంది అంటారు కదా క్రొత్త నిబంధనలో దశంభాగాల సంగతి లేదండి అని. There are some very very what can I say, very clever believers. చలాకీగా కొంతమంది విశ్వాసులు ఏం చేస్తారు తెలుసా? They say that in the New Testament is a cheerful giver. క్రొత్త నిబంధనలో అయితే సంతోషం ఇచ్చువారని ఉంది. Some say it's an Old Testament teaching. దశంభాగాలు అనేది పాత నిబంధనలు ఉన్నది. And all that could be a garb
by some people today ఈ రకమైన to do what they want to do. వారు చేయాలనుకున్నారు దాన్ని చేయడానికి ఈ రకమైనటువంటి There are చెత్త some people who say the left hand should not know what the right hand is giving. కొంతమంది అంటారు కదా ఎడం చేతి చేస్తున్నది కుడి చేతి తెలియకూడదు, కుడి చేతి ఎడం చేతి తెలియకూడదు అంటారు. Yes. So I don't want anyone to know what I'm giving. నేనేమి ఇస్తున్నానో అది ఎవరికి తెలియకూడదు అనుకుంటున్నాను అంటారు. Some people are giving and even God does not really know how they are giving. కొంతమంది ఇస్తున్నారు కానీ దేవునికే తెలియదు ఎలా ఇస్తున్నారు వారు. What I'm trying to say is that, we see the heart of man. ఇక్కడ మనం చూడొచ్చు మనుషుని యొక్క హృదయం ఎలా ఉన్నదో. There are people with their clever minds debating in their lives. ఇది చలాకీ అయినటువంటి తెలివైన వారు వాదిస్తున్నారు, దేవునికి అపనమ్మకస్తులుగా ఉంటున్నారు. They want to obey God only in this scripture. కొన్ని లేఖనాల్లోనే వారు దేవునికి విధేయత చూపాలనుకుంటున్నారు. They want to only obey God in this scripture where nobody should know what I am giving to God. నేను నేను ఏమి ఇస్తున్నాను ఎవరికి తెలియకూడదు అనే దాని దగ్గర లోబడతారు, మిగిలిన దగ్గర లోబడరు. వారికి giving to God is important. దేవునికి ఇచ్చుట అనేది ప్రాముఖ్యము. There are many scriptures which they overlook. అనేక లేఖనాలు వారు పట్టించుకోరు. And they major on this scripture. దీనికోసం వారు ఎక్కువ చెప్తుంటారు. When it comes to giving to the Lord. దేవునికి ఇచ్చుట అనే దానికి వచ్చేటప్పటికి So too many people make their own choices. అనేక మంది సొంత నిర్ణయాలు చేసుకుంటారు. వారు they debate with God's word. దేవుని వాక్యంతో వాదిస్తుంటారు. They do not realize that they're debating with the king of their lives. తమ జీవితాలకు రాజుతో వాదిస్తున్న సంగతి తెలియదు వారికి. They owe their own lives. వారి సొంత జీవితాలు వారు అప్పగించాలి దేవునికి. They owe their own lives to God. దేవునికి తమ జీవితాలు సమస్తమును సమర్పించవలసి ఉంటుండగా their own lives अपना पूरा जिंदगी प्रभु को देना తమ జీవితాలు సంపూర్ణంగా దేవునికి సమర్పించాలి. देना चाहिए. సమర్పించాలి. God, we really owe our whole life to him because he paid a great price. ఆయన గొప్ప వెల చెల్లించాడు కాబట్టి మన జీవితం అంతా కూడా ఆయనకి సమర్పించాలి. And we saw that example from the life of even Zacchaeus. జక్కయ్య జీవితంలోంచి కూడా ఉదాహరణ మనం చూసాం. What are we talking about? మనం దేని గురించి మాట్లాడుతున్నాం? So we see today, preachers come around and leaders keep telling, give to God and God will give you more. ఈనాడు సేవకులు వచ్చి నువ్వు దేవునికి ఇయ్యి, దేవుడు నీకు బోలెడంత ఇస్తాడు, ఆశీర్వాదాలతో కుమ్మరించేస్తాడని చెప్తుంటారు. And as I was talking to somebody, ఒకరితో నేను మాట్లాడుతున్నాను. I don't know whether I shared it from here. ఇక్కడ నేను చెప్పనులే నాకు తెలియదు. Or I was talking to somebody the last week. గత వారం నేను మాట్లాడుతున్నాను. I said be careful when you underline your Bible. మీరు బైబిల్లో అండర్లైన్ చేసినట్టు జాగ్రత్తగా ఉండండి. Lest those underlined portions will become your Bible. ఆ అండర్లైన్ చేసుకున్నది మాత్రమే నీది అవుతుంది. That's very dangerous. అది చాలా అపాయకరం. I'm not telling don't underline. నేను అండర్లైన్ చేసుకోవద్దని చెప్పడం లేదు. But it should not be that certain verses only become our Bible and the rest are not looked కొన్ని వచనాలు మాత్రమే మన బైబిల్ అయ్యి మిగిలిన దాన్ని మనం కాదనుకోకూడదు. Yes. There's a great danger of that. ఇది చాలా అపాయకరం ఉన్నది. Many have taken certain verses and built their lives on those things. కొంతమంది కొన్ని వచనాలు తీసుకుని దాని మీద వారి జీవితాన్ని కట్టుకుంటారు. While they ignore many other clear commandments of God in the word. దేవుని వాక్యాలంతా స్పష్టంగా రాయబడినటువంటి మిగిలిన ఆజ్ఞలను వారు పట్టించుకోరు. The other important scriptures, మిగిలిన ప్రాముఖ్యమైన లేఖనాలు they disobey. వారు అవిధేయత చూపుతారు. They do not obey them as the disciples of Jesus Christ. యేసుక్రీస్తు శిష్యుల్లాగా వారు విధేయత చూపరు. వారు and as members of the body of Christ, దేవుని సంఘమునకు అవయవములుగా మనం లోబడము. As members we must obey. శరీరములో అవయవాలాగా మనం లోబడాలి. Correct. There are leaders therefore today who say to the people, అందుకోసం ఈ రోజున సేవకులు ప్రజలకు ఏం చెప్తారంటే, if it is too much for you to pay the tithes, నీకు దశంభాగం ఇవ్వడం ఎక్కువగా అనిపిస్తే, 1/10 is too much for you, ఈ దశంభాగం ఇవ్వడం నీకు ఎక్కువగా అనిపిస్తే, yes, then pay little percent, కొంత శాతం ఇయ్యి. yes, 5%, 5%, then you won't feel it too much. అంత ఇష్టం నీకు పెద్ద ఎక్కువగా అనిపించదు నీకు కూడా.
And then next year you can increase a little ఆ bit. తర్వాత సంవత్సరం కొంచెం ఇంకొంత శాతం పెంచొచ్చు నువ్వు. Thus you will not feel the pinch. ఆ రకంగా నీ మనసులో నొప్పి అనేది కలగదు. You know, we see this. We see many brothers and sisters struggling with these things. I want to say that their eyes are not open to see that Jesus Christ, the King of your life. ఈనాడు విశ్వాసులు ఈ విషయాలతో ఎంతో సంఘర్షణలు ఉంటారు. దేవుడు వారి జీవితానికి రక్షకుడు, రాజు, ప్రభు అని చూడలేదు. Yes. Then there are other preachers కొంతమంది సేవకులు who say if you give the నీ Lord, ప్రభువుకి ఇస్తే you know, God will give you 3-fold, 4-fold, 5-fold and 10-fold and even 100-fold. ఓ ప్రభు నీకు 3 అంతులు, 4 అంతులు, 5 అంతులు, 10 అంతులు కావాలంటే 100 అంతులు కూడా ఇస్తాడు. So people are tempted to give. ప్రజలు ఇవ్వడానికి శోధించబడతారు. What an investment. ఎంత గొప్ప పెట్టుబడిది. Because I am going to get 100% back. ఓ నాకు 100% తిరిగి వస్తుందనంటే I want to say all these things are man-centered gospel. ఇలాంటి బోధలన్నీ కూడా మనుషుని కేంద్రీకృతమైన బోధలు. We must be delivered from these mentalities. ఈ రకమైన ఆలోచన విధానం నుంచి మనం విడుదల పొందాలి. We don't give to God to get back from God. దేవుని దగ్గర నుంచి తిరిగి పొందడానికి మనం దేవునికి ఇవ్వం. But we give to God because we love Him. మనం ఆయన ప్రేమిస్తాం కాబట్టి మనం ఇవ్వాలి. My very life belongs to Him. నా జీవితం ఆయనకి చెందుతుంది. All that I have is the Lord. నాకున్నదంతా కూడా ప్రభుదే. Yes. Oh, may God help us. ప్రభు మనకు సహాయం I want చేయను to గాక. tell you one thing. You know, we don't teach about or preach about tithes. ఈ దశంభాగాల గురించి మేము బోధించాం. When people ask us, we share with them. ఎప్పుడైనా ప్రజలు అడిగితే మాత్రం అప్పుడే వార్త When చెప్తాం. Christ comes into your life, క్రీస్తు నీ జీవితంలోకి వచ్చినప్పుడు, when you begin to see Him as the Lord of your నీ life, జీవితానికి ఆయన రాజు ప్రభువుగా చూసినప్పుడు, I want to tell you, you will give yourself and what is yours unto ఓ Christ. నీ జీవితం నీకిస్తూ నీ You will కలిగిన give yourself and what is in your life you will give to Christ. నీ జీవితాన్ని సమస్తం ఆయనకు అప్పగిస్తూ నీకున్నదంతా కూడా ఆయనకు అప్పగిస్తావు. That's one thing we must know, brothers and sisters. అది ఒక సంగతి మనం తెలుసుకోవాలి. You know, so we need to be delivered from all these mentalities which are in us, though we are in a fellowship, a group where we talk about the kingship and the lordship of Christ. ప్రభు యొక్క ఆధిపత్యము, రాజరికము గురించి మాట్లాడుతున్న సహవాసంలో ఉన్నప్పటికీ మన ఇటువంటి ఆలోచన విధానం నుంచి మనం విడుదల పొందాలి. ప్రియమైన సహోదరి సహోదరుడా, Turn with me to Matthew chapter 6. మత్తయి సువార్త 6వ అధ్యాయంలోకి వద్దామండి. Matthew chapter 6. మత్తయి సువార్త 6వ అధ్యాయము. Matthew chapter 6. మత్తయి 6వ అధ్యాయం Verse 33. 33వ వచనం. But seek ye first the kingdom of God and His righteousness, and all these things shall be added unto you. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. Yes. All these things. అవన్నీ. What are these things that Jesus spoke about? యేసు ప్రభు ఇవన్నీ అని దేని గురించి మాట్లాడాడు? What are the things that Jesus promised were going to be added? ఏమి అవన్నీ మనకు కలుపుతాడు లేక ఇవ్వబడతాయని చెప్తున్నాడు. Yes. That He said will be added. ఏమి మనకు కలపబడతాయి? You know, and all these things have been mentioned in the previous verses. ముందు చెప్పబడిన వచనాల్లో ఉన్నది అవన్నీ అండి. ఇదేంటో. Yes. For want of time, I'm not going to read all these verses. సమయం లేదు కాబట్టి నేను అన్ని చదవను. Yes. Oh, the Lord said, no man can serve two masters. ప్రభు అన్నాడు కదా, Verse 24. 24వ వచనం అంటాడు For కదా, either he will hate the one and love the other, or else he will hold to the one and despise the other. Ye cannot serve God and mammon. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండుడనడు, అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును. You cannot serve God and mammon, materialism and money. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. Therefore, కాబట్టి verse 25, he says, therefore, 25 అందువలన I say unto you. నేను మీతో చెప్తున్నాను. Therefore I say unto you, wherefore? Because you cannot serve God
and mammon, that is money and materialism, నీవు దేవునిని, సిరిని, డబ్బును, ఈ భూ సంబంధమైన దాన్ని దేవుని ప్రేమించలేవు. కాబట్టి therefore I say unto you, అందువల్ల నీతో చెప్తున్నాను, take no thought for your life, నీ జీవితం గురించి ఆలోచించొద్దు. what ye shall eat, ఏం తింటాం, what ye shall drink, ఏం త్రాగుతాం, nor yet for your body, నీ ఏం what ye వేసుకుంటామని, shall put on. ఏం ధరించుకుంటామని. Is not the life more than meat and body than raiment? ఈ యొక్క దేహము కంటే భోజనం Yes, కంటే and it goes on. ఆ రకంగా అది చెప్పుకుంటూ Then the వెళ్తున్నాడు. Lord gives examples how the heavenly Father is providing అక్కడ తర్వాత ఉదాహరణ చెప్తున్నాడు, పరలోకపు తండ్రి ఎలాగ for ఇస్తున్నాడు. the birds and the lily and all that. ఆకాశ పక్షులకు, Example he speaks about. ఆకాశ పక్షులకు, పువ్వులకు So the చెప్తున్నాడు. Lord said, seek ye first the king ఆ తర్వాత అంటున్నాడు, ఆయన రాజ్యాన్ని వెతుకుము, and his kingdom ఆయన రాజ్యం మొదట and వెతుకుము. all these things. ఇవన్నీ కూడా You cannot serve God and materialism and money. ఈ డబ్బును, ఈ భూ సంబంధమైన వాటిని దేవుణ్ణి కలిపి నీవు సేవించలేవు. Therefore, కాబట్టి take no thought about these things. ఈ వీటి గురించి నువ్వు ఆలోచించొద్దు. Then conclusion he says. ముగింపులు ఏం చెప్తున్నాడు, Yes. So verse 31. 31వ వచనం. Verse 30 onwards. Wherefore, if God so clothe the grass of the field, 30వ వచనం. which today is, and tomorrow is cast into the oven, shall he not much more clothe you, O ye of little faith? Therefore take no thought, saying, what shall we eat, or what shall we drink, or wherewithal shall we clothe? For all these things do the Gentiles seek. For your heavenly Father knoweth that ye need of all these things. But seek ye first the kingdom of God and his righteousness, and all these things shall be added unto you. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలాగో అలంకరించినట అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా. Just say this. Verse 31. 31వ వచనం చూద్దాం. అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతురు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదాం, ఏమి ధరించుకుందామని మీరు చింతించద్దు. 33. 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యంలో నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. ये सब वस्तुएं, क्या वस्तुएं written in verse 31? 31లో రాయబడింది ఈ వస్తువులన్నీ ఏటో అనేవి. Yes. What are the things that God has promised to add? ఏమి ప్రభువు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు? Yes. The Lord made it very clear. ప్రభు చాలా స్పష్టంగా We are తెలియజేశాడు. going to receive elementary things of life, జీవితంలో కావలసినటువంటి ప్రాథమికమైన అవసరతల గురించి చెప్తున్నాడు. such as food and drink and clothes, అది ఆహారము, పానీయము, వస్త్రములు, and even a place to stay. ఉండడానికి ఒక You know, నివాసము. these are the things that God said, I will add to you. ఇవన్నీ కూడా నేను నీకు కావలసినవి The ఇస్తాను. things we need in our అది మన lives. జీవితంలో అవసరతలని ప్రభువుకు తెలుసు. Yes. Let me say it in the other words. మరో మాటలో చెప్పనివ్వండి, If we do not have మన దగ్గర లేకపోతే these things, ఈ విషయాలు, ఈ వస్తువులు, that means we are not seeking his kingdom. ఆయన రాజ్యాన్ని మనం వెతకడం లేదు. That's what also it means. దీని అర్థం కూడా అలాగే It వస్తుంది. also means that. దీని అర్థం కూడా అదే. To put it around the scripture, ఈ లేఖనాన్ని ఇలాగ అర్థం you are చేసుకుంటే seeking the kingdom. నీవు దేవుని రాజ్యాన్ని వెతికితే All these things will be provided by God. దేవుని దగ్గర నుంచి అవన్నీ నీకు So ఇవ్వబడతాయి. if we do not have these things, ఇవన్నీ నీకు లేవంటే there is a danger in our lives. నీ జీవితంలో అపాయం We ఉన్నది. may not be seeking the real king and kingdom in our lives. నిజమైన రాజుని, రాజ్యాన్ని మనం వెతకడం లేదు. Let us get it right. సరిగ్గా అర్థం చేసుకుందాం. We are not to worry మనం చింతించకూడదు. about these things. వీటి గురించి మనం I చింతించకూడదు. am not to worry about what shall I eat, what shall I drink, how shall I clothe myself. నేను ఏం తింటాను, ఏం త్రాగుతాను, ఎలా ఏం బట్టలు వేసుకుంటున్నా దాని గురించి The Lord చింతించకూడదు. said, don't worry about these things. వీటి విషయం గురించి చింతించొద్దు. But what am I to worry? నేను దేని గురించి చింతించాలి? I am to worry about the kingdom. నేను రాజ్యము గురించి చింతించాలి. My concern, నా చింతల్లా, my burden, నా భారమల్లా, and my seeking ought to be the kingdom of God. నా వెతుకులాటల్లా కూడా దేవుని రాజ్యమై ఉండాలి. That ought to be my concern and my worry. నా చింత, నా బాధ కాదు. When I keep my eyes upon the king, మరి రాజు మీద నా దృష్టిని కేంద్రీకరించినప్పుడు he will meet these
basic elementary needs of mine. మన బ్రతకడానికి కావాల్సిన అవసరతలను ఆయన తీరుస్తాడు. We need to understand this. మనం దాన్ని అర్థం చేసుకోవాలి. Where do I get all these things? ఎక్కడి నుంచి నాకు ఇవన్నీ దొరుకుతాయి? Well, they will be added to my life. అవి నా జీవితానికి జోడించబడతాయి. They are added unto me. అవి నాకు జోడించబడతాయి. While I am seeking the king. ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నప్పుడు. And the kingdom in my life. నా జీవితంలో ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నప్పుడు. As a result of seeking him. ఆయనను వెతుకుట వలన వచ్చేటువంటి ఫలితం. All these will be added to my life. నా జీవితానికి ఇవన్నీ జోడించబడతాయి. This is what the scripture says. ఇది లేఖనం చెప్తుంది. If we truly examine the believers' lives today. ఈ రోజున విశ్వాసుల జీవితాలను గాని మనం పరిశీలిస్తే the lives of many Christians and believers. అనేక మంది విశ్వాసులు క్రైస్తవుల జీవితాలు ఎలా ఉన్నాయంటే we could conclude that Jesus said something different. యేసు ప్రభు వేరే మాటలు చెప్పాడని వారి జీవితాలను బట్టి మనం చెప్పొచ్చు. And let me illustrate that here. ఈ రకంగా నన్ను చెప్పనివ్వండి. If you look at the believers' lives today, ఈ రోజున విశ్వాసుల జీవితాలు చూస్తే it would look like Jesus said something different. యేసు ప్రభు చెప్పింది భిన్నమైన చెప్పాడు అనిపిస్తుంది. And let me illustrate that. దాన్ని ఉదాహరణగా చెప్పనివ్వండి. Let me quote that or let me say that. ఆ విషయాలు చెప్పనివ్వండి నన్ను. Seek ye first what you are going to eat. నీవు ఏం తినబోతున్నావో దాన్ని మొట్టమొదట వెతుకు. Seek ye first మొట్టమొదట what you shall eat. ఏం తినబోతున్నావో దాని గురించి వెతుకు. It would look like that's what Jesus said. యేసు ప్రభు అలా చెప్పినట్టు ఉంటది మన జీవితాలు చూస్తే. That is the way many are living today. ఆ రకంగా అనేక మంది జీవిస్తున్నారు విశ్వాసులు. Seek ye first what you are going to eat. నీవు ఏం తినబోతున్నావు దాని గురించి వెతుకు. Seek ye first how you are going to dress. ఏ రకంగా నువ్వు వస్త్రాలు వేసుకోబోతున్నావు దాని గురించి చింతించు. Seek ye first what you are going to buy. ఏది కొనబోతున్నావో దాని గురించి వెతుకు. Seek ye first what kind of house you are going to buy. ఏ రకమైన ఇల్లు కొనబోతున్నావు దాని గురించి వెతుకు. Seek ye first what kind of car you are going to buy. ఏ రకమైన కారు కొనబోతున్నావు దాని గురించి వెతుకు మొట్టమొదట. Seek ye first which girl you are going to marry. ఏ అమ్మాయితో వివాహం చేసుకోబోతున్నావు దాని గురించి వెతుకు మొట్టమొదట. What kind of seek ye first which boy you are going to marry. మొట్టమొదట ఏ అబ్బాయిని వివాహం చేసుకోబోతున్నావు దాని వెతుకు. Seek ye find what profession you should take on. ఏ ఉద్యోగం తీసుకోబోతున్నావు దాని గురించి వెతుకు. Seek ye first what job you want to do. ఏ ఉద్యోగం చేయబోతున్నావో వృత్తి చేయబోతున్నావు వెతుకు. Seek ye first what course you want to learn or to undergo. నీవు ఏ కోర్స్ తీసుకోవాలో ఏ కోర్స్ చేయాలో దాని గురించి నువ్వు మొట్టమొదట వెతుకు. When you look at believers' lives, విశ్వాసుల జీవితాలు చూస్తే it looks like that. అలా కనబడుతుంది నేను ఇప్పుడు దాకా చెప్పినట్టుగా. And then ఆ తర్వాత seek ye first these things. మొట్టమొదటి ఈ విషయాలు వెతుకు. And then ఆ తర్వాత if there is any time left, ఏదైనా సమయం మిగిలితే and it's comfortable for you, అదేమో నీకు అనుకూలమైతే, it is not very straining for you, అది నీకు అంత నొప్పి కాకపోతే, seek the kingdom of God. అప్పుడు దేవుని రాజ్యాన్ని వెతుకు. That is the way the lives of God's people speak today. ఈ రోజున విశ్వాసుల జీవితాలు చూస్తుంటే అదే వచనం కనబడుతుంది వారిలో. Let's be honest. నిజాయితీగా ఉండు, యథార్థంగా ఉండు. Let's be honest before God tonight. ఈ రాత్రి దేవుని ఎదుట యథార్థంగా ఉండు. That's the way most of God's people live today. ఈ రకంగా అనేక మంది విశ్వాసులు జీవిస్తున్నారు. In their list, Lord comes the last. వారి యొక్క జాబితాలో ప్రభు లాస్ట్ లో వస్తాడు. In their priorities, the kingdom is the last. వారి యొక్క ప్రాధాన్యతలో ప్రభు ఆఖరణ ఉంటాడు. In their priority list, to do list, ఏమేం పనులు చేయాలో ఆ జాబితాలో to do list for today, ఈ రోజు ఏమేం పనులు చేయాలనుకుంటూ ఆలోచిస్తాడు. Lord is the last. ప్రభు ఆఖరణ కనబడతాడు. If there is any time left, ఏదైనా సమయం మిగిలితే, if you are not very tired, నువ్వు అలసిపోకుండా ఉంటే, if you have some time, కొంత సమయం మిగిలితే, then seek the kingdom. ఆ తర్వాత ప్రభు రాజ్యం That వెతుకు. also 10 minutes. అది కూడా 10 నిమిషాలే. If you go for a meeting, it should be 1.5 hours. నువ్వు మీటింగ్ వెళ్తావు గంటన్నరలో అయిపోవాలా. Everything, the kingdom and the king is the last. రాజు ఆయన యొక్క రాజ్యము ఆఖరిని. Please. దయచేసి We have to be ashamed. మనం సిగ్గుపడాలి. The way we are treating this king in our life. మన జీవితంలో ఈ రాజుని ఏ రకంగా వ్యవహారం చేస్తున్నామో సిగ్గు ఉండాలి మనకి.
We have to. I'm not saying this because I'm a full-time minister. నేనేదో పూర్తికాలపు సేవకుడని నేను చెప్పడం లేదు ఈ మాట. Listen carefully. జాగ్రత్త వినండి. If you ask an average man today, ఈ రోజున సగటు మనిషిని అడిగితే, or an average woman today, లేక సగటు స్త్రీని అడిగితే, what are you working for? దేని గురించి మీరు పనిచేస్తున్నారు? They will say, వారు అంటారు కదా, if I don't work, నేను పని చేయకపోతే I do not eat. నేను తినలేను, తినడానికి ఏముండదు. Then you ask that person, అదే వ్యక్తిని నువ్వు అడిగితే, well, what do you eat for? దేనికోసం నువ్వు తింటున్నావు? Yes, किस लिए खाते हो? Then they will say, తర్వాత అంటారు కదా వారు, well, I eat to work, నేను ఎందుకు తింటున్నానంటే పని చేయాలని, to be able to eat, ఆ పని చేయడానికి కావాల్సిన శక్తి వస్తుందని తింటున్నాను. to able to work. పని చేయడానికి కావాల్సిన శక్తి వస్తుందని. To able to work, that I may eat. నేను పని చేయడానికి కావాల్సిన శక్తి వస్తుందని నేను తింటున్నాను. That I may be able to work, so I eat. నేను పని చేయాలి కాబట్టి శక్తి కావాలి కదా, అందుకు So I తింటున్నాను. eat to work, నేను పని I work to eat. నేను పని చేయడానికి తింటున్నాను, తినడానికి పని చేస్తున్నాను. Yes. And I want to tell you, that is not life. అది జీవితం కాదు. This is what we see today. ఇదే మనం చూస్తున్న మన చుట్టూ. This is not life. ఇది జీవితం కాదు. Yes. Even though అయినప్పటికీ people live like that, ఆ రకంగా జీవించినప్పటికీ all around us. మన చుట్టూ Yes. You know, they are working to eat. వారు పని చేయడం, తినడం కోసం పని And చేస్తున్నారు. eating to work. వారు పని చేస్తున్నది Is that తినడానికి. life? అదే జీవితమా? And many are working. అనేక మంది పని చేస్తున్నారు. To eat means What? to meet every other need. ప్రతి అవసరత తీర్చుకోవడం కోసం తింటున్నారు. They have taken loans వారు అప్పులు తీసుకున్నారు. because they want to be like others. ఇతరుల వల్లే వాళ్ళు ఉండాలనుకుంటున్నారు కాబట్టి. They have no means. వారికి సాధనం లేదు. And suddenly they lose their job. అకస్మాత్తుగా వారి ఉద్యోగం పోతుంది. They have no means to pay back the EMIs for their house and their cars. వారి కార్లకి ఇళ్ళకి అకస్మాత్తుగా ఆ నెలసరి వాయిదాలు కట్టలేకపోతారు ఇప్పుడు. I discourage brothers and sisters సహోదరులను ఎప్పుడు కూడా for going నిరాశపరుస్తుంటాను. into loans. ఆ అప్పులు తీసుకోవడం గురించి నేను I వద్దంటాను. discourage them. వారిని వద్దంటాను, అప్పులు తీసుకోవద్దంటాను. అప్పులు తీసుకోవడం తప్పు. Discourage. నిరాశపరుస్తాను. So it's very important, brothers. Listen carefully tonight. రాత్రి చాలా ప్రాముఖ్యమైనది, వినండి People సహోదరులు. are eating to work, working to eat. ప్రజలు పని చేయడం కోసం It's తింటున్నారు, a తినడం కోసం circle పని చేస్తున్నారు. in which their life is going around. ఆ రకంగా చుట్టూ తిరుగుతున్నారు వారి జీవితంలో. They have taken loans. వారు అప్పులు తీసుకున్నారు, They have to pay it back. They తిరిగి చెల్లించాలి. have taken loan for house. ఇంటి కోసం అప్పులు తీసుకున్నారు. They thought they can save some tax. కొంతమంది కొంత ట్యాక్స్ సేవ్ But చేయొచ్చని. one day you lose your job. అకస్మాత్తుగా నీ జాబ్ పోద్ది. How many people have lost job during this pandemic now? ఈ యొక్క కరోనా వచ్చిన తర్వాత ఎంత మంది ఉద్యోగాలు పోయినాయి. Never saw the will of God. దేవుని చిత్తాన్ని ఎప్పుడు చూడలేదు. But everyone did that which is right in their own eyes. వారి కన్నులకు ఏదైతే సరిగ్గా కనబడదో ఆ ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోయారు. అనేక మంది Are in this circle today. ఈ రోజున ఈ యొక్క And many గుండ్రంగా ఉన్నారు. believers are in this circle ఈ today. రోజున విశ్వాసులు అనేక మంది ఈ చక్రంలోనే తిరుగుతున్నారు. Yes. But may God help us. ప్రభు మనకు సహాయం చేయను గాక. These people are alive only because they are not dead. వారు చనిపోలేదు కాబట్టి బ్రతుకున్నారు అంతే. मरा नहीं अब तक इसलिए जिंदा है. ఇప్పటి వరకు చచ్చిపోలేదు కాబట్టి బ్రతుకున్నారు. There is nothing in life. వారిలో జీవం అనేది లేదు. Yes. Husbands and wives cannot even meet together and communicate. వారు ఉద్యోగాలు బట్టి భార్య భర్తలు ఒకరినొకరు మాట్లాడడానికి సమయాలు కూడా ఉండలేదు వారికి. Working. పని పని Working. పని Working. పని. They just breathe. It's not real life, brothers and sisters. కేవలం వారు ఊపిరి పీల్చుకుంటున్నారు అంతే. You know, I may sound very radical or maybe like a narrow-minded man, but
let me tell you the truth. ప్రియులారా, నేను విప్లవాత్మగాను సంకుచితమైన మనసు గలవాడుగా అనుకోవచ్చు మీరు. I would like to put it across to all of us. మనందరికి ముందు ఈ విషయం There is చెప్పాలి. a purpose of God for which we are here and now. మన దేవుని యొక్క ఉద్దేశం ఉన్నది, దాన్ని బట్టి మనం ఇక్కడ ఉన్నాం ఈ భూలోకంలో. We are here now. ఈ భూలోకంలో ఇప్పుడు ఎందుకు ఉన్నామంటే, And there's a purpose of God bound with us now and here. ఇక్కడే ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశం మనతో బంధించబడి ఉన్నది. Now we must know why we eat. మనం తెలుసుకోవాలి ఎందుకు మనం తింటున్నామో. Many people today, they eat to work. అనేక మంది ఈ రోజున పని చేయడం కోసం తింటుంటారు. But we don't eat to work. కానీ మనము పని చేయడం కోసం We తినం. must know why we eat. మనం తెలుసుకోవాలి ఎందుకు మనం తింటున్నామో. We must know why we work. మనం తెలుసుకోవాలి మనం ఎందుకు పని చేస్తున్నామో. We must know why we sleep. మనం తెలుసుకోవాలి ఎందుకు నిద్రపోతున్నామో. I have a purpose to live for now. నాకంటూ ఒక ఉద్దేశం ఉన్నది భూలోకంలో జీవించడానికి ఇప్పుడు. ఇప్పుడు ఈ సమయమందు I have a purpose to live for now. ఇప్పుడు జీవించడానికి భూలోకంలో బ్రతుకున్నానంటే ఒక ఉద్దేశం ఉన్నది. Yes. ये उद्देश्य का कारण मुझे जिंदा रखा. मैं अभी जी रहा हूँ. एक उद्देश्యంతో పాటు मेरा जीवन अब इस समय इस उद्देश्य से बांधा हूँ, इसलिए मैं जी रहा हूँ. నా యొక్క జీవితం ఒక ఉద్దేశంతో బంధించబడినందుకోసం ఇక్కడ I have బ్రతుకున్నాను. a purpose to live for now, and that's why I am working, and that's why I'm eating, that's why I'm sleeping. నేను జీవించడానికి ఉద్దేశం ఉంది, అందుకోసమే తింటున్నాను, అందుకోసమే నిద్రపోతున్నాను, అందుకోసం పని చేస్తున్నాను. Hallelujah. Hallelujah. It is different, brothers and sisters. ప్రియులారా, ఇది భిన్నమైనది. The world today, ఈలో ఉన్నప్పుడున్న లోకము, majority, that's why Jesus said the Gentiles also think about these. అందుకోసమే ప్రభు అంటున్నాడు కదా, అన్యజనులు కూడా వీటి గురించి ఆలోచిస్తున్నారు. Yes, but you are not so. కానీ మీరు అలా You are ఉండకూడదు. not an Anyajati. మీరు అన్యజనులు కాదు. You are a man and a woman of the kingdom. నీవు రాజ్యపు పురుషుడవు, Hallelujah. స్త్రీవి. We are his children. మనము ఆయన పిల్లలము. That's why he said your father knows. అందుకే ప్రభు అంటున్నాడు కదా, Your father knows. మీ తండ్రిని ఎరుగును. Your heavenly father knows better than your earthly father. మీ భూ సంబంధమైన తండ్రుల కంటే మీ పరలోకపు తండ్రికి బాగా తెలుసు. We need to know this in our hearts. ఈ విషయం మన హృదయాల్లో I need to తెలుసుకోవాలి. know this in my heart. నా హృదయంలో మనం తెలుసుకోవాలి విషయం. I eat. నేను తింటున్నాను, I drink. నేను తాగుతున్నాను, I sleep. నేను నిద్రపోతున్నాను, I work. నేను పని చేస్తున్నాను. But there's a difference. తేడా ఉండాలి. I have a purpose to live for now. ఇప్పుడు జీవించడానికి ఒక ఉద్దేశం ఉన్నది. And it is linked with the kingdom of God. అది దేవుని యొక్క రాజ్యంతో జోడించబడి You know, ఉన్నది. that kingdom of God is now and here. ఆయన యొక్క రాజ్యం ఇప్పుడు ఇక్కడే ఉన్నది. His kingdom must come ఆయన రాజ్యం వచ్చును గాక. now into my life. ఇప్పుడు నా జీవితంలో వచ్చును గాక. His kingdom must come now into my life. ఆయన రాజ్యం ఇప్పుడు నా జీవితంలోకి రావాలి. What is that? అదేంటది? His rule. ఆయన పరిపాలన, The king's rule రాజు యొక్క పరిపాలన, and his authority ఆయన అధికారము must come into my life now. నా జీవితంలో ఇప్పుడు బ్రతుకుంటుండగానే రావాలి. Hallelujah. హల్లెలూయా. So let's get it right, brothers and sisters. ప్రియ సహోదరి సహోదరులను సరిపు You చేసుకుందాం. know, when we have come to this salvation, మనం ఈ రక్షణ పొందినప్పుడు, when we have come to this kingdom, మనం ఈ రాజ్యంలోనికి వచ్చినప్పుడు, oh brothers and sisters, our focus has changed. ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క దృష్టి మారిపోయింది. We are here for a purpose. ఇక్కడ మనం ఒక ఉద్దేశంతో ఉన్నాం. He has saved us and called us according to his purpose. ఆయన తన ఉద్దేశం చొప్పున మనల్ని పిలిచాడు, రక్షించాడు. I eat. నేను తింటాను, I drink. నేను త్రాగుతున్నాను, I clothe. నేను ధరించుకున్నాను వస్త్రములు, I live నేను బ్రతుకుతున్నాను with a ఒక purpose. ఉద్దేశంతో. And the purpose is linked to his kingdom. నా ఉద్దేశం ఆయన రాజ్యంతో జోడించబడి The ఉంది. kingdom of God now and here. ఆయన యొక్క రాజ్యం ఇప్పుడు ఇక్కడే ఉన్నది. His kingdom must come now. ఆయన రాజ్యము ఇప్పుడు రావాలి. That's what Jesus said. Pray that thy kingdom come. అందుకోసం యేసు ప్రభువు అన్నాడు కదా, నీ రాజ్యం వచ్చును గాక అని Now in ప్రార్థించు. this earth. ఈ భూమి మీద. Hallelujah. హల్లెలూయా. His rule and his authority ఆయన యొక్క అధికారము, ఆయన యొక్క In my పరిపాలన life. నా జీవితంలో should come into my life now.
అది నా జీవితంలో రావాలి. His kingdom ఆయన రాజ్యము and His authority ఆయన అధికారం must come into my daily life now. ప్రతిరోజు ఇప్పుడే రావాలి. That purpose of God ఆ ఉద్దేశము దేవుని యొక్క is to ఉద్దేశం be governed by my life నా now. జీవితాన్ని ఏలుబడి చెయ్యాలి. Hallelujah. Hallelujah. How important it is for our eyes to be open, brothers and ఈ sisters. సహోదరి సహోదరులారా, మన నేత్రాలు It is తెరవబడాలి. not a matter of future kingdom, ఇదేదో రాబోయే రాజ్యం గురించి కాదు, but it's a matter of the kingdom now in my life. ఇప్పుడు ఈ సమయమందు దేవుని యొక్క రాజ్యం రావాలి. How important it ఎంత is. ప్రాముఖ్యం ఇది. Jesus Christ preached the kingdom. యేసు ప్రభు వారు రాజ్యం గురించి బోధించారు. He says, repent for the kingdom of God is at hand. ఓ దేవుని రాజ్యం సమీపించిందని పశ్చాత్తాపడని We read అన్నాడు. that in Matthew chapter 4 verse 17, we won't read it. మనం చూసాం ఇంతకు ముందు మత్తయి 4:17 Chapter 4 verse 17, we will not read మనం it. చదవది మత్తయి 4:17 ఉంది. Jesus Christ preached the repentance and the kingdom of God. యేసు క్రీస్తు ప్రభు వారు దేవుని రాజ్యం గురించి పశ్చాత్తాపం గురించి బోధించారు. Yes. The disciples began to preach before the death of Jesus Christ. యేసు ప్రభు మరణించక ముందే శిష్యులు బోధించారు. వారు కూడా అదే బోధించారు. Repent for the kingdom of God is at hand. దేవుని రాజ్యం సమీపంగా ఉన్నది, పశ్చాత్తాపడండి అని. And after the resurrection of Jesus Christ and the ascension of Christ, యేసు క్రీస్తు ప్రభు వారు పునరుత్థానమై ఆరోహణమైన we saw తర్వాత from Acts chapter 2, అపోస్తలుల గారు 2వ అధ్యాయంలో the apostles preached the kingdom of God. అపోస్తలులు దేవుని యొక్క రాజ్యం గురించి బోధించినట్టుంది. Yes. But unfortunately today, ఈ రోజున we దుఃఖకరమైన have changed that gospel. ఆ సువార్తను మార్చేశాం. It is no more the king. ఆయనకి మీద రాజుగా It లేడు, is no more the lordship. ఆయన యొక్క ప్రభుత్వం లేదు. But we have changed that gospel. ఆ సువార్తను మార్చేశాం. Today we are made into two gospels. ఈ రోజున మనం 2 సువార్తలుగా చేశాం. One is the gospel of salvation, ఒకటేమో రక్షణ గురించి సువార్త, and the other one is the gospel of the kingdom. మరొకటేమో రాజ్యం యొక్క But in సువార్త. the New Testament, కానీ నూతన నిబంధనలో we only read about one gospel. ఒకే సువార్తను చూస్తున్నాం మనం. That is the gospel of Jesus అది Christ. యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క సువార్త. Where Jesus Christ is the Lord and King, ఆ యేసు ప్రభు రాజు ప్రభు అయి ఉన్నాడు. which is the gospel of the kingdom of అదే God. దేవుని యొక్క రాజ్యమై ఉన్నది. Yes. The disciples were commissioned to preach that kingdom. ఆ రాజ్యం గురించి శిష్యులు బోధించడానికి వారికి అప్పగింపబడింది ఈ బాధ్యత. Matthew chapter 28 verse 29 and 30 we read, go ye and preach and make disciples. అక్కడ మత్తయి సువార్త 28వ అధ్యాయం 19 That's what the Lord said unto them. 19 వచనాలు ప్రభు వారికి అదే Yes, go ye చెప్తున్నాడు. therefore, కాబట్టి మీరు వెళ్ళి preach all nations, సమస్త దేశములకు బోధించండి. baptizing them in the name of the Father, Son and the Holy Ghost. తండ్రి కుమార పరిశుద్ధాత్మల నామమందు బాప్తిసం ఇవ్వండి. But unfortunately, దుఃఖకరమైన విషయం, everything is changed today. ఇప్పుడు సమస్తము మార్పు చేయబడింది. These disciples preached the kingdom, ఈ శిష్యులు రాజ్యం గురించి బోధించారు. and they were told to make disciples. వారు శిష్యులుగా చేయమని చెప్పబడ్డారు. He did not say to them, వారితో ఆయన చెప్పలేదు save souls, ఆత్మలు రక్షించని, but he told them, make disciples. ఆయన శిష్యులుగా చేయమని చెప్పాడు. What do you mean by disciples? శిష్యులు అంటే మనకు అర్థమేమిటి? Followers వెంబడించువారు, of the master. తన యజమానుని వెంబడించువారు. Yes. Live for. Yes. For the kingdom of God. దేవుని రాజ్యం కోసం మనం జీవిస్తున్నాం. This kingdom is to grow in you and in me. ఈ రాజ్యము నీలో నాలో పెరగాలి. This kingdom is to grow and come here on this earth. ఈ రాజ్యము భూమి మీద మనం ఉంటుండగానే మనలోనికి రావాలి. Thy kingdom come. నీ రాజ్యం వచ్చును Thy గాక. will be done. నీ చిత్తం నెరవేర్చబడును గాక. Where? ఎక్కడ? On this earth. భూమి మీద. When? ఎక్కడ? ఎప్పుడు? ఇప్పుడు. Hallelujah. హల్లెలూయా. The kingdom is to grow now. రాజ్యం ఇప్పుడే This kingdom విస్తరింపజేయాలి. is to come now. ఆయన రాజ్యం ఇప్పుడే రావాలి. Inch by inch. ఒక అంగుళం తర్వాత ఒక అంగుళం. I must recover the things that belong to God. దేవునికి సంబంధించినవన్నీ కూడా సమస్తమానికి ఇవ్వాలి, సమకూర్చాలి. I must recover the things that belong to God. దేవునికి సంబంధించినవన్నీ కూడా తిరిగి ఆయనకి సమకూర్చాలి, ఇచ్చివేయాలి. Yes. It is to be
it has to be recovered. అది తిరిగి సమకూర్చబడాలి. Yes. That which the enemy has taken over, it is to be recovered. శత్రువు ఏమైతే పట్టుకుపోయిందో దొంగిలించిందో తిరిగి సమకూర్చాలి. Yes. That kingdom of God is to come upon this earth. భూమి మీద దేవుని యొక్క రాజ్యం I రావాలి. must reflect his life. ఆయన యొక్క జీవితాన్ని నేను And ప్రతిబింబింప the చేయాలి. testimony of the kingdom. ఆ రాజ్యపు యొక్క సాక్ష్యం నాలో కనపడాలి. And to do that, అది చేయడం కోసం అది చేయడం కోసం to reflect his life, ఆయన జీవితాన్ని చూపించడం to కోసం bear his testimony, ఆయన for సాక్ష్యం his చూపించడం kingdom కోసం to come here ఆయన రాజ్యం రావడం కోసం in my life నా and జీవితంలో through my life, నా జీవితం ద్వారా inch by inch, ఒక అంగుళం to తర్వాత మరొక recover అంగుళం things that belong to God. దేవునికి సంబంధించి తిరిగి సమకూర్చుటూ To do that, అది చేయడం కోసం usko karne ke liye అది చేయడం కోసం I must eat. నేను తినాలి. Hallelujah. Amen. హల్లెలూయా. ఆమేన్. Amen. ఆమేన్. You saw the reason why we are eating, ఎందుకు why we are drinking, ఎందుకు తింటున్నాం, ఎందుకు త్రాగుతున్నాం, why God కారణం is చూసారా? sustaining us. ఎందుకు మనం బ్రతుకున్నాం తెలుసా? Not to have mansions and houses and palaces and riches and many things upon this earth. No. ఓ భూమి మీద అంతఃపురాలు మేడల మీద మేడలు కట్టుకుని కార్ల మీద కార్లు మార్చుకోవడం కాదు. I'm not against it. వాటి కోసం నేను వ్యతిరేకం కాదు. But why am I here? నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను? Why do I eat? నేను ఎందుకు Why తింటున్నాను? do I drink? నేను ఎందుకు Why త్రాగుతున్నాను? should I have health? నేను ఎందుకు మంచి Why should ఆరోగ్యం I have ఉండాలి? sleep? నేను ఎందుకు నిద్రపోవాలి? Thy kingdom come. నీ రాజ్యం వచ్చును గాక. ఆమేన్. Thy will be done. నీ చిత్తం నెరవేర్చబడును. ఎక్కడ? In my life. నా జీవితంలో. And through my life. నా జీవితం ద్వారా. Here, ఇక్కడ now in the earth. భూమి మీద. But who preaches that gospel? అది ఎవరు బోధిస్తారు అలాంటి సువార్త? ప్రభుని God దీవిస్తాడు. will give you houses. దేవుడు నీకు You will ఇల్లు ఇస్తాడు. prosper. నువ్వు అభివృద్ధి You will చెందుతావు. go abroad. నువ్వు You విదేశాలకు will వెళ్తావు. make a great living. నువ్వు గొప్ప జీవితం And you జీవిస్తావు. will be a great blessing to many people. అనేక మందికి నువ్వు ఆశీర్వాదకారణంగా ఉంటావు. This is man's gospel. ఇది మనుషుని యొక్క సువార్త. Seek ye first the king. ఆయన యొక్క రాజ్యాన్ని వెతుకు మొట్టమొదట. ఆయన రాజ్యం. And everything else will be added by this. సమస్తము నీకు జోడించబడతాయి. ఎందుకు మనకు Primarily for the purpose of God. దేవుని ఉద్దేశం కోసం. That's what Jesus taught the people, disciples. అదే శిష్యులకు ఆయన బోధించాడు. Yes. So, కాబట్టి I work నేను పని చేస్తున్నాను. that I may be able to eat. నేను తినడం Yes. తినడం కోసం. And I am able to work నేను పని చేయడం కోసం. that I may be able to be a man of the kingdom of God. దేవుని రాజ్యపు వ్యక్తిగా ఉండాలని తింటున్నాను. హల్లెలూయా. It's different with others. ఇతరులతో భిన్నంగా ఉంటుంది. I eat. నేను తింటున్నాను. I work that I may eat. నేను పని చేస్తున్నాను. That I may stand for the kingdom of God. దేవుని యొక్క రాజ్యము స్థాపించడం కోసం. Yes. అవును. Or to reflect the king in my life. నా జీవితంలో రాజును ప్రతిబింబింప చేయడానికి. Or through my life. నా జీవితం ద్వారా there may be an extension of his kingdom. ఆయన రాజ్యము విస్తరింపబడాలని. That is how ఆ the రీతిగా great purpose of God is going to be fulfilled through his church in the earth. భూమి మీద తన సంఘం ద్వారా ఈ దేవుని యొక్క గొప్ప ఉద్దేశం I know the time is నెరవేర్చబడుతుంది. gone by సమయం అయిపోయింది. and I must quickly stop. నేను ఇక్కడ త్వరగా So listen ఆపేది. very carefully as I am going to close. నేను ముగించిపోతున్నాను. జాగ్రత్త వినండి. If God has sent you into a university to study, మిమ్మల్ని యూనివర్సిటీ గాని ప్రభు పంపిస్తే చదవడం కోసం, you are there first of all మొట్టమొదటి నువ్వు అక్కడ ఎందుకు because God ఉన్నావంటే has put you there ప్రభు నిన్ను అక్కడ పెట్టాడు. as members of his body ఆయన సంఘపు to do సభ్యునిగా, his kingdom work ఆయన సంఘపు అవయముగానే or దేవుని show రాజ్యం forth his కోసం, kingdom life. ఆ రాజ్యం యొక్క చూపించడం కోసం పెట్టాడు నిన్ను అక్కడ. Yes. Through righteousness, నీతి ద్వారా peace and joy in the Holy Ghost. సమాధానము పరిశుద్ధాత్మ్యందలి You know, that ఆనందం is why ద్వారా. you are in the university. అందుకోసమే నువ్వు యూనివర్సిటీలో ఉన్నావు. And as a bonus, దానికి when బోనస్ you గా finish your 3 years or 4 years, 3 లేక 4 సంవత్సరాలు కంప్లీట్ చేసినప్పుడు you will receive your degree. దానికి నీవు డిగ్రీ That పొందుతావు. is added to you. అది నీకు Now, ఇవ్వబడింది. that is very important.
అది చాలా I've shared ప్రాముఖ్యం. this with some of our young people even before. ఇంత ముందు కూడా కొంతమంది When యవనస్తులు you are in చెప్పనిది, the university, నీవు యూనివర్సిటీలో when you are ఉన్నప్పుడు, studying there, అక్కడ నువ్వు చదువుతున్నప్పుడు, your focus is not on your degree, but your focus is supposed to be on the kingdom. నీ యొక్క దృష్టి అంతా కూడా డిగ్రీ మీద కాదు కానీ దేవుని యొక్క రాజ్యం మీద ఉండాలి. And when you are there, నీవు అక్కడ ఉన్నప్పుడు, reflecting the king and his life, ఆ రాజును ఆయన జీవితం నువ్వు అక్కడ చూపిస్తున్నప్పుడు, when you do that, నీవు అది చూసినప్పుడు, then at the end of it all, దాని ముగింపులో your degree is added to you. ఆ డిగ్రీ అనేది నీకు ఇవ్వబడుతుంది. It's an addition that comes from the Lord. అది ప్రభు యొద్ద నుంచి వస్తున్నటువంటి, And so it is wherever God has placed us. అందుకోసం ప్రభు మనల్ని ఎక్కడ Whichever పెట్టినప్పుడు, office you may be working, ఏ ఆఫీసులో నువ్వు పనిచేస్తున్నప్పటికీ, you know, where we are his disciples. మనం ఆయన శిష్యులమే అంటున్నాం. Primarily, we are his kingdom people wherever God has placed us. మనం ఎక్కడ ఉన్నప్పటికీ మనం ఆయన రాజ్యపు పిల్లలమై ఉన్నాం. Men and women of his kingdom. ఆయన రాజ్యపు పిల్లలమై And ఉంటున్నాం. one example I can give in closing is the example of Daniel. ఒక ఉదాహరణ ఇచ్చి నేను ముగిస్తాను. ఆ ఉదాహరణ ఎవరంటే I've దానియేలు. shared many times out of this example. ఈ ఎగ్జాంపుల్ నుంచి అనేక సార్లు Daniel and the చెప్పాను. 3 Hebrew children. దానియేలు మరియు ముగ్గురు You know, the యవనస్తులు, 3 brothers. ఆ ముగ్గురు హెబ్రీలైన You know, they are సహోదరులు. great examples of the kingdom of God. దేవుని రాజ్యానికి వారు గొప్ప ఉదాహరణ అయి You know, ఉంటున్నారు. they were working వారు పని in చేస్తున్నారు. the kingdom of Babylon. బబులోను రాజ్యంలో The most పనిచేస్తున్నారు. powerful ఎంతో and the శక్తివంతమైనది, most notorious. ఎంతో But దుష్టమైనది they కూడా. were chosen and they were taken there into the very palace of the king. వారు ఎన్నుకోబడ్డారు, ఆ అంతఃపురంలో పనిచేయడానికి నియమించబడ్డారు. Even so, brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, you and I may be working in an institution. నీవు నేను ఏదైనా సంస్థలో They పనిచేస్తున్నావేమో, pay you వారు for నీకు- the work you do. నువ్వు No అక్కడ doubt. చేస్తున్నటువంటి పని కోసం నీకు జీతం You ఇస్తున్నావు. are there for his kingdom's sake. నువ్వు మర్చిపోవద్దు, నువ్వు ఆయన రాజ్యం నిమిత్తం అక్కడ Please నిలిచబడ్డావు. understand. దయచేసి This అర్థం is what చేసుకో. we pray on every Saturday for all our brothers and sisters who are working. ఎవరైతే పని చేస్తున్నారో వారందరి కోసం, మా సహోదరి సహోదరులందరి కోసం శనివారం ప్రార్థన చేస్తుంటాం. You know, this is what we pray. అది మేము ప్రార్థన That చేసేది. they are there for the kingdom's sake. వారు రాజ్యం నిమిత్తం అక్కడ ఉన్నారు. Daniel and the brethren, ఏ రీతిగా they దానియేలు were తన సహోదరులు working in ఉన్నారు. the Babylonian kingdom. బబులోను రాజ్యంలో పనిచేస్తూ ఉన్నారు. Remember one thing, ఒక విషయం the జ్ఞాపకం way they చేసుకో. lived, వారు జీవించిన it జీవితం portrayed one thing very clearly. ఒక విషయం చాలా స్పష్టంగా They తెలియజేస్తుంది. belong to another kingdom and to another king. వారు వేరొక రాజ్యానికి రాజుకు సంబంధించిన వారుగా ఉంటున్నారు. They portrayed that very clearly. ఆ రాజ్యమును వారు చూపించారు. To those powerful kings, ఆ గొప్ప శక్తివంతమైన they రాజుకు portrayed one thing, ఒక విషయం చెప్పారు. that they belong to another king and to another kingdom. మేము వేరొక రాజుకు ఈ రాజ్యానికి సంబంధించిన వారమని చూపించారు. Represented the నెబుకద్నెజరుకు King of kings and the Lord of lords. ఆయన రాజులకు రాజైన ప్రభు అని వారు చూపించారు వారికి. The kingdom of God was spiritual and moral, and they portrayed that, they reflected that. దేవుని యొక్క రాజ్యము ఆత్మ సంబంధమైన అది వారి జీవితంలో చేసి And they చూపించారు. reigned in the kingdom of God. వారు దేవుని రాజ్యంలో ఏలుబడి చేశారు. Reigning. ఏలుబడి చేశారు. Yes. They were reigning in that kingdom of God. ఆ దేవుని రాజ్యంలో Along with ఉంటూ God, they were reigning in that kingdom. దేవునితో పాటు కలిసి అక్కడ దేవునితో రాజ్యం ఏలుతున్నారు వారు. राजा के साथ वो भी शासन कर रहा था. ఓ రాజుతో పాటు వారు కూడా రాజ్యం ఏలుతున్నారు. The kingdom was now. రాజ్యం ఇప్పుడు. For them the kingdom of God was now. వారి కొరకైతే రాజ్యం అనేది उनके అప్పుడే. लिए उनके समय में प्रभु का राज था. ఓ It ఆ was రోజు God's kingdom now for them at that time when they were living. వారు జీవిస్తున్నప్పుడు ప్రభు యొక్క రాజ్యము వారి సమయంలో అదే. Yes. How can I explain that? నేను ఎలాగ చెప్పగలను? It was a kingdom now for them. వారికి జీవిస్తున్న సమయంలో అది దేవుని రాజ్యాన్ని చూపించారు వారు. Correct. While they were in that kingdom of Nebuchadnezzar or other kings, నెబుకద్నెజరు లేక వేరే రాజుల సమయంలో వారు they జీవిస్తున్నప్పుడు were living in another kingdom, వారు వేరొక రాజ్యంలో జీవిస్తున్నారు. which is the kingdom of God. అది దేవుని రాజ్యం. అది And ఎందులో that kingdom was a reality. అది దేవుని యొక్క was రాజ్యం నిజ something స్వరూపం. present. అది అక్కడ వారి మధ్యలో చూపించారు. Correct. That's the right word.
The kingdom of God was now or present. వారు దేవుని రాజ్యాన్ని చూపించారు వారి మధ్యలో. It was not something coming. ఏదో రాబోయే రాజ్యం కాదు. For Daniel and the brethren, the kingdom of God was present truth. ఓ దానియేలుకి వారి సహోదరులకు అది అప్పుడు ఉన్నటువంటి సమయానికి వారు చూపించారు. Quickly I will turn to that and I'll close. The book of Daniel. దానియేలు పుస్తకం. Quickly, let's just turn to chapter 3. 3వ అధ్యాయము దానియేలు. And verse 16, to save time, Shadrach, Meshach, and Abednego answered and said unto the king, O Nebuchadnezzar, we are not careful to answer thee in this matter. షడ్రక్ మెషక్ అబేద్నెగో రాజుతో ఎలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. कोई प्रयोजन नहीं जान पड़ता. We don't think we need to answer you. నీకు జవాబు చెప్పాలని అనిపించడం లేదు మాకు. We don't see a need for us to answer you, O king. ఓ రాజా, నీకు జవాబు చెప్పాలనిపించడం లేదు మాకు దీని విషయంలో. Yes. The Lord was their king. ప్రభువే వారికి రాజై ఉన్నాడు. The Lord was the king of their lives. వారి జీవితాలకి ప్రభువే రాజై ఉంటున్నాడు. Not those powerful kings who reigned in might and power. ఎంతో శక్తితో బలంతో ఏలుబడి చేస్తున్న నెబుకద్నెజరు లాంటి రాజులు కాదు. The kingdom of God. వారు దేవుని రాజ్యంలో నివసించారు. In the midst of the kingdoms of men. మనుషుల యొక్క రాజ్యంలో ఉంటూ దేవుని రాజ్యంలో జీవించారు వారు. Saints of God. దేవుని పరిశుద్ధులారా, I close here. నేను ముగిస్తున్నాను. What a challenge for us to live. మనం జీవించడానికి ఎంత ఛాలెంజ్ ఇది ప్రభు కోసం. Let us change. Let us be open for God to change our mind. మన యొక్క మనసులు మార్చడానికి మనం హృదయాలు తెరుద్దాం ప్రియులారా. Let's believe God. Let's believe God's word. దేవుని వాక్యాన్ని నమ్ముదాం, దేవుని నమ్ముదాం. We are a kingdom people now and here. ఇప్పుడే ఇక్కడే దేవుని రాజ్యపు పిల్లలమై ఉంటున్నాం. We live now for the sake of his kingdom. ఆయన రాజ్యము నిమిత్తము మనం ఇక్కడ జీవిస్తున్నాం. The king and his life is to be in us and progress in us now. రాజు ఆయన యొక్క రాజ్యం మనలో ఉండాలి, అది దినదినము పెరుగుతూ ఉండాలి. ఇప్పుడే ఇక్కడ బ్రతుకుంటుండగానే we live, మనం జీవిస్తున్నాం, we eat, మనం తింటున్నాం, we drink, మనం త్రాగుతున్నాం, we sleep, మనం నిద్రపోతున్నాం, we clothe. మనం ధరిస్తున్న వస్త్రాలు, all these things for one purpose. అవన్నీ కూడా ఒకే ఉద్దేశం నిమిత్తం. The purpose of God. అది దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే for his kingdom. ఆయన రాజ్యం. That's why we eat. అందుకోసం మనం తింటున్నాం. So may God help us. ప్రభు మనకు సహాయం చేయను గాక. May God deliver us from everything else. సమస్తం నుండి ప్రభు మనల్ని విడిపించును గాక. Let's keep our eyes on the king. రాజు మీద మన కన్నులు ఉంచుదాం. And let our minds be changed from every other kind of thinking. సమస్త ఇతర ఆలోచనల నుంచి ప్రభు మనల్ని విడిపించును గాక. May God deliver us from that man-centered gospel. మనిషి కేంద్రీకృతమై ఉన్నటువంటి సువార్త నుంచి ప్రభు మనల్ని విడిపించును గాక. ప్రభు మనల్ని విడిపించును గాక. Our soul in these days. ఈ సమయంలో మన యొక్క ఆత్మను, మన ప్రాణమును రక్షించును గాక. All these things shall be added to our lives. మన జీవితానికి సమస్తమును అనుగ్రహించబడతాయి. For all these material things in our lives. భూ సంబంధమైన వాటి కోసమని భూమి మీద జీవించడం. Help us to discover the reason why we live. మనం ఎందుకు జీవిస్తున్నామో కనుగొనడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. అంగుళం తర్వాత అంగుళం. God may recover what is his upon this earth. భూమి మీద ఆయనది ఏమైనదో అవన్నీ తిరిగి సమకూర్చబడడానికి మనం ఒక సాధనంగా ఉంటుంది గాక. ఆయన రాజ్యం వచ్చును గాక. God will usher in his kingdom through his church. ఆయన యొక్క సంఘము ద్వారా తన యొక్క రాజ్యం తిరిగి వచ్చును గాక. ప్రభు మనకు సహాయం చేయను గాక. మనం లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. దేవునికి వందనాలు చెల్లిద్దాం. So may God help all of us, brothers and sisters, that we may be delivered from a man-centered gospel where everything is for me, for us.
May our eyes behold him as the King and the Lord of our lives. May God deliver us from that gospel which man has made for the welfare of man. May God deliver us. As we shared, we have grown up in that environment. Our mindsets are still in that realm. We must be delivered. And may God help us that our soul may be saved, our thought realm may be saved. I hope God has opened our eyes to see why we eat, why we drink, why we clothe, why we work, why God has given us health. One reason, His kingdom. His kingdom. Our concern has to be His kingdom and not what I shall. For He said, your heavenly Father knows this.